వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో ప్రభుత్వంపై ఉద్యోగుల తిరుగుబాటు, పెండింగ్ డీఏలు, పీఆర్సీ లక్ష్య సాధన దిశగా అయితే పోరాటం. దీనికి సంబంధించిన పూర్తి తాజా సమాచారాన్ని వీడియోలో తెలుసుకుందాము. వీడియో అయితే ఎక్కడ గానీ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూసేయండి. అప్పుడే ఇన్ఫర్మేషన్ పూర్తిగా అర్థమవుతుంది. అలాగే వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు వీడియోకైతే లైక్ చేయండి ఫ్రెండ్స్. ఈ వీడియోని తోటి ఉద్యోగ పెన్షన్ మిత్రులతో అయితే షేర్ చేయండి. కొత్తగా మన ఛానల్ చూస్తున్నవారు ఇంకెవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకుంటే వెంటనే మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. దీని ద్వారా నేను చేసే లేటెస్ట్ వీడియోస్ అన్నీ మీ వరకు రీచ్ అవుతాయి. ఇక ఆలస్యం చేయకుండా వివరాల్లోకి అయితే వెళ్ళిపోదాము. ఫ్రెండ్స్, ఇక విషయానికి వచ్చినట్లయితే ఆంధ్రప్రదేశ్లో కూటమి ప్రభుత్వంపై ఉద్యోగ సంఘాల మండిపాటు, హామీల విస్మరణ, వంచన ఆరోపణలు. ఆంధ్రప్రదేశ్లో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 15 నెలలు గడుస్తున్న ఉద్యోగుల సమస్యల పరిష్కారంలో నిర్లక్ష్యం వహిస్తోందని ఉద్యోగ సంఘాలు తీవ్ర స్థాయిలో మండిపడుతున్నాయి. 4 డీఏలు పెండింగ్లో ఉండటం, పీఆర్సీ, ఐఆర్ అమలుకు దిక్కు లేకపోవడం, దాదాపుగా 30,000 కోట్ల రూపాయల బకాయిలు పేరుకుపోవడంతో ఉద్యోగులు తీవ్ర అసంతృప్తితో రగిలిపోతున్నారు. ఈ పరిస్థితిపై ఏపీ జేఏసీ అమరావతి చైర్మన్ బొప్పరాజు వెంకటేశ్వర్లు సహా పలు ఉద్యోగ సంఘాల నాయకులు ప్రభుత్వ తీరును తీవ్రంగా ఖండించారు. ఉద్యోగుల ఆవేదన, వంచనకు గురైన నమ్మకం. నమ్మి ఓట్లేసి గెలిపించినందుకు ఉద్యోగులకు వంచనే అనే శీర్షికతో వెలువడిన ఒక కథనం ద్వారా ఉద్యోగుల ప్రస్తుత మనోభావాలను చక్కగా ప్రతిబింబిస్తోందని చెప్పాలి. ఉద్యోగ సంఘాలు మాట్లాడుతూ తాము కూటమి ప్రభుత్వాన్ని నమ్మి ఓటు వేశామని, అయితే ప్రభుత్వం తమను దారుణంగా వంచిస్తోందని ఆవేదన వ్యక్తం చేశాయి. 16 లక్షల మంది ఉద్యోగుల్లో ఏ ఒక్కరు కూడా ప్రభుత్వం తీరు పట్ల సంతోషంగా లేరని స్పష్టం చేశారు. ప్రతి పండుగకు, ప్రతి కేబినెట్ సమావేశానికి తమ సమస్యల గురించి ప్రభుత్వం చర్చిస్తోందని, ఎంతో ఆశగా ఎదురుచూసిన ఉద్యోగులకు నిరాశే మిగిలిందని మండిపడ్డారు. ప్రధాన డిమాండ్లు, పెండింగ్ సమస్యలు. ముఖ్యంగా డీఏ బకాయిలు. 4 డీఏలు కరువు భత్యం దీర్ఘకాలికంగా పెండింగ్లో అయితే ఉన్నాయి. వీటిని వెంటనే విడుదల చేయాలని ఉద్యోగులు డిమాండ్ చేస్తున్నారు. పీఆర్సీ, ఐఆర్. కొత్త పీఆర్సీ అమలుకు ఎటువంటి అడుగులు పడలేదు ఇంకా. అలాగే 30% మధ్యంతర వృత్తిని దసరా కానుకగా విడుదల చేయాలని ఉద్యోగులు కోరుతున్నారు. తెలంగాణలో పొందుతున్న మధ్యంతర వృత్తికి, ఏపీలో పొందుతున్నటువంటి మధ్యంతర వృత్తికి ఎంతో వ్యత్యాసం ఉందని, దానివల్ల రాష్ట్ర ఉద్యోగులు వేలల్లో నష్టపోతున్నారని బొప్పరాజు వెంకటేశ్వర్లు ఎత్తి చూపారు. ఈ మేరకు 30,000 కోట్ల బకాయిలు. ఉద్యోగులకు ప్రభుత్వం చెల్లించాల్సిన బకాయిలు 30,000 కోట్లకు చేరాయని, దీనిపై అధికారిక ప్రకటన చేయాలని డిమాండ్ చేశారు. సీఎం స్పందన లేకపోవడం. ఉద్యోగులు ఎదుర్కొంటున్న సమస్యలపై ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు కనీసం ఒక్కరోజు కూడా చర్చించకపోవడం దారుణమని ఉద్యోగ సంఘాలు ధ్వజమెత్తాయి. ప్రతిసారి కేబినెట్ సమావేశాల్లో శుభవార్త వస్తుందని ఆశిస్తే తీవ్ర నిరాశే మిగిలిందని వాపోయారు. పీఆర్సీ ఉపసంఘం నియామకం. కనీసం ఎలాంటి ఖర్చు లేని పీఆర్సీ ఉపసంఘాన్ని కూడా ప్రభుత్వం నియమించకపోవడం విస్మయానికి గురి చేస్తోందని ఆవేదన వ్యక్తం చేశారు. సిపిఎస్ హామీ ఆచరణలో శూన్యం. ఉద్యోగుల సమస్యలు సీఎం దృష్టికి తీసుకెళ్లి పరిష్కరిస్తామని 3 నెలల గడువు కావాలని సీఎస్ను కోరారని, అయితే ఇప్పటికే 1 నెల గడిచిపోయినా ఎటువంటి పురోగతి లేదని బొప్పరాజు తెలిపారు. పోరాటానికి సిద్ధమవుతున్న ఉద్యోగ సంఘాలు. గతంలో 92 రోజుల పాటు పోరాడినటువంటి అనుభవం తమకు ఉందని, పోరాటాలకు వెనుకాడేది లేదని ఉద్యోగ సంఘాలు హెచ్చరించాయి. శుక్రవారం నెల్లూరులో జరిగిన భాగస్వామ్య పక్షాల సమన్వయ సమావేశంలో ఏపీ జేఏసీ అమరావతి చైర్మన్ బొప్పరాజు వెంకటేశ్వర్లు విలేకరులతో మాట్లాడుతూ ఈ హెచ్చరికలు జారీ చేశారు. ప్రభుత్వం తక్షణమే స్పందించి ఉద్యోగుల సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేశారు. లేని పక్షంలో భాగస్వామ్య పక్షాలతో చర్చించి ప్రభుత్వ నిర్ణయాలకు వ్యతిరేకంగా పెద్ద ఎత్తున పోరాటం చేస్తామని స్పష్టం చేశారు. మొత్తంగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఉద్యోగులు, పెన్షనర్లు తీవ్ర అసంతృప్తి, నిరాశలో ఉన్నారు. ప్రభుత్వం తమ హామీలను నెరవేర్చకపోవడం, సమస్యల పరిష్కారం పట్ల నిర్లక్ష్యం వహించడం వల్ల ఉద్యోగ సంఘాలు పోరాటానికి సిద్ధమవుతున్నాయి. ఈ పరిస్థితి రాష్ట్రంలోని ప్రభుత్వ ఉద్యోగ సంఘాల మధ్య ఉద్రిక్తతకు దారితీసే అవకాశం ఉంది. ప్రభుత్వం వెంటనే స్పందించి ఉద్యోగుల డిమాండ్లను సానుకూలంగా పరిశీలించి పరిష్కార మార్గాలను అయితే అన్వేషించాల్సిన అవసరం ఎంతైనా ఉంది ఫ్రెండ్స్.